జీవితంలో పడిపోవడం అంటే ముగింపు కాదు, అది మళ్ళీ లేచి గెలవడానికి ఒక బలమైన పాఠం. ఈ మాట నేను చెప్పడానికి కారణం మన తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు యూత్ హీరోగా ఎంతో పాపులర్ అయిన నటుడు వడ్డే నవీన్ గారి జీవిత కథే. 90s లో తెలుగు సినిమాల్లో యూత్ లవర్ బాయ్ ఇమేజ్ తో విపరీతమైన ఫాలోయింగ్ సాధించిన హీరోల్లో వడ్డే నవీన్ కూడా ఒకరు. కోరుకున్న ప్రియుడు, స్నేహితులు, మనసిచ్చి చూడు, చాలా బాగుంది, నా హృదయంలో నిద్రించే చెలి, బాగున్నారా వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న నవీన్ ఒక దశలో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత 19 ఏళ్ల పాటు పెద్దగా కనిపించకపోవడంతో అభిమానులు వడ్డే నవీన్ కి ఏమైంది, ఎందుకు సినిమాలు చేయడం లేదు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్గా, హీరోగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్ గురించి, ఆయన వెనుక ఉన్న నమ్మలేని నిజాలు, కుటుంబం, ప్రేమ, విడాకులు, ఎన్టీఆర్ ఫ్యామిలీ కనెక్షన్, కెరియర్ డౌన్ఫాల్ అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. వడ్డే నవీన్ 1976 ఆగస్టు 28న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక జమీందారు ఫ్యామిలీలో జన్మించారు. తండ్రి వడ్డే రమేష్, తల్లి నళిని, ఒక అక్క బిందు కూడా ఉంది. వడ్డే రమేష్ గారికి చిన్నప్పటి నుంచి సినిమాల మీద భారీ మక్కువ. అందుకే పెళ్ళయి 2 పిల్లలున్న ఫ్యామిలీని ఊర్లో వదిలేసి మద్రాసుకు వెళ్లి విజయమాధవి బ్యానర్ స్టార్ట్ చేశారు. 1976లో కృష్ణంరాజు గారిని హీరోగా, దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో కటకటాల రుద్రయ్య సినిమా చేశారు. ఇది సూపర్ డూపర్ హిట్. తర్వాత రంగూన్ రౌడీ కూడా హిట్ అయింది. దాసరి గారి కాంటాక్ట్స్ ద్వారా ఎన్టీఆర్ గారిని కలిసి బొబ్బిలి పులి చేశారు. ఇది కూడా భారీ విజయం సాధించింది. ఎన్టీఆర్ గారు వడ్డే రమేష్ ని ఫ్యామిలీ ఫ్రెండ్ గా భావించి ఇంటి ఫంక్షన్లకు కూడా ఆహ్వానించేవారు. వడ్డే రమేష్ హిందీలో సూర్ సంగం, తెలుగులో లంకేశ్వరుడు, విశ్వనాథ నాయకుడు, రావణ బ్రహ్మ, తిరుగుబాటు వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. తనే డైరెక్ట్ చేసి అమ్మ కొడుకు సినిమాలో రాజశేఖర్ని హీరోగా ప్రవేశపెట్టారు. ఫ్యామిలీని కూడా మద్రాస్కి షిఫ్ట్ చేశారు. అందుకే వడ్డే నవీన్ బాల్యం, చదువు అంతా చెన్నైలోనే గడిచింది. పద్మశేషాద్రి బాలభవన్లో స్కూలింగ్ పూర్తి చేశారు. చదువులో చురుగ్గా ఉన్న నవీన్కి సినిమా వాతావరణం వల్ల హీరో అవ్వాలనే కోరిక పుట్టింది. ఇంటర్ పూర్తి చేసి తండ్రికి ఈ విషయం చెప్పగా రమేష్ గారు తన సినీ వారసుడిగా ఆయనని సపోర్ట్ చేశారు. యాక్టింగ్ కోచింగ్ ఇచ్చి థియేటర్, డ్రామాల్లో కూడా అనుభవం సంపాదించారు. మొదటి సినిమా షూటింగ్ పూర్తి చేసిన రష్ చూసి రమేష్ గారు స్టోరీ నచ్చగా ఆపేశారు. కొడుకు కెరియర్ ఎక్కడ పాడవుతుందో అని ఆయన భయపడ్డారు. ఆ తర్వాత ముప్పలనేని శివ గారు కోరుకున్న ప్రియుడు స్టోరీ చెప్పారు. 1996లో ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కావడంతో నవీన్ హీరోగా గుర్తింపు పొందారు. తర్వాత కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో పెళ్లి సినిమాలో మహేశ్వరి హీరోయిన్గా నటించారు. షూటింగ్ సమయంలో నవీన్, మహేశ్వరి మధ్య మంచి స్నేహం ఏర్పడి ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. 1997లో పెళ్లి సినిమా సూపర్ హిట్ అయింది. నవీన్కి లవర్ బాయ్ ఇమేజ్ కూడా బలపడింది. అప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీతో మంచి సంబంధాలున్న వడ్డే రమేష్, దాసరి నారాయణరావు మధ్యవర్తిత్వంతో ఎన్టీఆర్ పెద్దమ్మాయి లోకేశ్వరి గారి కూతురు చాముండేశ్వరిని నవీన్కి ఇచ్చి పెళ్లి చేశారు. 1998లో గ్రాండ్గా వీళ్ళ పెళ్లి జరిగింది. కానీ మహేశ్వరితో ఉన్న ప్రేమ వల్ల నవీన్ బ్రేకప్ చేసుకున్నట్టు అప్పట్లో హల్చల్ అయ్యింది. పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలకే వడ్డే నవీన్, చాముండేశ్వరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. స్నేహితుడు, మనసిచ్చి చూడు, మా ఆవిడ మీదొట్టు వంటి సినిమాల్లో రాశితో క్లోజ్గా ఉండటం వల్ల గొడవలు తారస్థాయికి చేరిపోయాయి. 2 ఏళ్లలోనే విడాకులు కూడా తీసుకున్నారు. ఈ విషయం ఇండస్ట్రీని షాక్కి గురి చేసింది. ఈ విడాకులు వడ్డే నవీన్ కెరియర్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పుకుంటారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ అమ్మాయిని విడాకులు ఇవ్వడం సహించలేక థియేటర్లు ఆఫర్స్ తగ్గించాయని టాక్. 2001 నాటికి ఆయన కెరియర్ పూర్తిగా డౌన్ అయింది. తనే ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. 2005లో రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. భార్యతో అన్యోన్యంగా ఉంటూ ఒక కూతురు, ఒక కొడుకుని పొందారు. 2006లో గోపి గోడ మీద పిల్లిలో సపోర్టింగ్ రోల్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ ప్రయత్నం చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. 1, అందమైన మనసులో, ఆంటీ అంకుల్, నందగోపాల్, శ్రీమతి కళ్యాణం వంటి సినిమాలు కూడా ఆశించిన విజయం ఇవ్వలేదు. 2010 తర్వాత సినిమాలకు ఆయన పూర్తి గుడ్ బై చెప్పి ఫ్యామిలీ బిజినెస్ చూసుకున్నారు. 2013లో తండ్రి వడ్డే రమేష్ గారు క్యాన్సర్తో మరణించడం ఆయనని మానసికంగా బాగా కృంగించింది. ఫ్యామిలీ బాధ్యతలు పెరిగిపోయాయి. కానీ 19 ఏళ్ల తర్వాత ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీతో ప్రొడ్యూసర్ అండ్ హీరోగా రీ ఎంట్రీ మళ్ళీ ఇస్తున్నారు. రాఖీ సందర్భంగా ఫస్ట్ లుక్ లాంచ్ అయ్యేసరికి అభిమానులు ఆనందంతో మునిగిపోయారు. 50 ఏళ్ల వయసులో కూడా యూత్ లుక్ ఉంది అని కామెంట్లు వస్తున్నాయి. టీజర్ కూడా బాగానే ఉంది. జూన్ 19న రిలీజ్ అవుతుంది ఈ సినిమా.
వడ్డే నవీన్ ఇప్పటివరకు 33 సినిమాల్లో నటించారు. హీరోగా సపోర్టింగ్ గెస్ట్ రోల్స్లో కూడా మంచి ప్రదర్శన ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు వడ్డే నవీన్ నటించిన ఏ సినిమా ఫేవరెటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.